హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. మహి, పద నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు సిద్ధు. ఓకే సిద్ధు. ఎప్పుడు సరదాగా మాట్లాడుతూ ఉండే సిద్ధు డల్గా ఉండడం చూసి, సిద్ధు ఏమైంది, ఇంకా ఇందాక జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది మహి. అలా ఏం కాదు కానీ కొంచెం హెడేక్గా ఉంది అంతే అని అంటాడు. ఈలోపు మహి వాళ్ళ ఇల్లు వస్తుంది. ఓకే మహి, బాయ్, రేపు ఆఫీస్లో కలుద్దాం అని అంటాడు సిద్ధు. సిద్ధు లోపలికి రా, టీ తాగి వెళ్తూ కానీ హెడేక్ తగ్గుతుంది అని అంటుంది మహి. లేదు మహి, ఇంటికి వెళ్ళి తాగుతాలే, వెళ్తాను, బాయ్ అని అంటాడు సిద్ధు. రమ్మంటున్నానా అని సిద్ధు చేయి పట్టుకుని కార్ నుండి లాగుతుంది. ఓకే ఓకే వెయిట్, కార్ పార్క్ చేసి వస్తా. సిద్ధు రావడం చూసి హాల్లో ఉన్న రావు గారు, ఏంటి బాబు చాలా రోజులైంది కనిపించి అని అడుగుతారు. కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుంది సార్ ఆఫీస్లో. అవును, మహి చెప్పింది ఈ మధ్య ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంటుంది అని. అవును మహి, నువ్వేదో షాపింగ్కి వెళ్తా అన్నావు, వెళ్ళలేదా అని అడుగుతారు రావు గారు. వెళ్ళాను డాడ్, షాపింగ్ మాల్లోనే సిద్ధు కనిపించారు, నన్ను డ్రాప్ చేస్తా అని వచ్చారు. ఓ అవునా, మీ హెల్త్ ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు అని అడుగుతాడు సిద్ధు. నేను బాగానే ఉన్నా బాబు, నువ్వేంటి ఇంత డల్గా ఉన్నావు? సిద్ధుకి బాగా హెడేక్గా ఉంది అంటే నేనే టీ తాగి వెళ్దు కానీ అని రమ్మన్నాను డాడ్ అని అంటుంది మహి. అయ్యో అవునా, సరే వెళ్ళి టీ పెట్టి తీసుకురా మహి. మహి కిచెన్లోకి వెళ్తుంది. సిద్ధు బాగా టయర్డ్ అయిపోయినట్టు కనపడటంతో, బాబు కొంచెం ఫ్రెష్ అయ్యిరా, నీకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది అని అంటారు రావు గారు. సిద్ధు రావు గారి రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రూమ్లో ఉన్న విండో దగ్గర నిలబడి మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాడు. టీ తీసుకుని వచ్చిన మహికి హాల్లో సిద్ధు వాళ్ళ డాడ్ ఇద్దరు కనపడరు. వాళ్ళ ఇంటి గేట్ దగ్గర నిలబడి రావు గారు తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటారు. సిద్ధు ఎక్కడా అని వాళ్ళ డాడ్ రూమ్లో చూస్తుంది. సిద్ధు అక్కడ నిలబడి ఆలోచిస్తూ ఉండడం చూసి, పాపం సిద్ధు చాలా టెన్షన్ పడుతూ ఉన్నట్టున్నాడు అని అనుకుని టీ తీసుకుని అక్కడ ఉన్న టేబుల్ పైన పెట్టి సిద్ధుని వెనక నుండి హగ్ చేసుకుని, సిద్ధు నువ్వు అలా డల్గా ఉండకు, నాకేం బాగాలేదు అని అంటుంది. మహి మాటలకు సిద్ధుకి నవ్వు వచ్చి మహిని ముందుకు తీసుకుని, నువ్వు ఇలాంటి సర్ప్రైజెస్ ఇస్తే ఇంకా డల్గా ఎందుకుంటాను అని అంటాడు. మహి నవ్వుకుని సిద్ధుని విడిచి టీ తీసుకోవడానికి టేబుల్ దగ్గరికి వెళ్తుంది. సిద్ధు మహి వెనకాల వెళ్ళి మహిని హగ్ చేసుకుంటాడు. సిద్ధు ఫస్ట్ నువ్వు టీ తాగు అని అంటుంది మహి. అయితే టీ తాగిన తర్వాత ఓకే అన్నమాట అంటాడు. అబ్బా అలా కాదు, నీ హెడేక్ తగ్గుతుంది, టీ తాగు. ఇంకెక్కడ హెడేక్, నువ్వు ఇచ్చిన వామ్ హగ్తో సగం పోయింది, ఇంకా సగం పోవాలంటే అని మహిని ఇంకొంచెం గట్టిగా హగ్ చేసుకుంటాడు. మహి కంగారు పడి, సిద్ధు ప్లీజ్ వదులు, డాడ్ ఉన్నారు, వస్తారు అని అంటుంది. అవునా, మరి నువ్వు హక్ చేసుకుంటే మీ డాడ్ రారా, నేను హక్ చేసుకుంటేనే వస్తారా అని అడుగుతాడు సిద్ధు. ఆ మాటతో మహి సిగ్గుపడి, అది కాదు, ఇందాక నీ మూడ్ బాగోలేదని. ఓహో, నా మూడ్ ఇప్పుడు కూడా అస్సలు బాగోలేదు అని మహిని దగ్గరకు తీసుకుని లిప్స్ లాక్ చేస్తాడు. మహి సిద్ధుని విడిపించుకుని సిద్ధు వైపు సీరియస్గా చూస్తుంది. దాంతో సిద్ధు ఆ డోర్ వైపు చూసి షాక్ అవుతాడు. సిద్ధు షాక్ అవడం చూసి, ఏమైంది సిద్ధు అని అడుగుతుంది మహి. మహి, మీ డాడ్, నువ్వు వెనక్కి తిరగకు అని స్లోగా చెప్తాడు. మహి కంగారు పడి, నేను చెప్తూనే ఉన్నా, అంతా నీ వల్లే, అయ్యో అని అటు తిరగలేక ఫీల్ అవుతూ ఉంటుంది. మహి కూల్, నేను మాట్లాడతా, నువ్వు కంగారు పడకు అని బయటకు వస్తాడు. 10 minutes అయినా ఎవరూ రాకపోవడంతో మహి భయంగా బయటకు వస్తుంది. ఇందాక తను సిద్ధుకి టీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ డాడ్ ఇంటి గేట్ దగ్గర నిలబడి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటారు. మహి రూమ్ నుండి బయటకు వస్తున్నప్పుడే వాళ్ళ డాడ్ లోపలికి వస్తూ ఉంటారు. మహి వాళ్ళ డాడ్ని చూసి, డాడ్ సిద్ధు అని అడుగుతుంది. చాలాసేపు అయిందమ్మా వెళ్ళి అని అక్కడ ఉన్న టీ తీసుకుని, అయ్యో మహి, ఈ టీ కొంచెం వేడి చేసి తీసుకురామ్మా, చల్లగా ఉంది అని అంటారు. అప్పుడు అర్థమవుతుంది మహికి అసలు వాళ్ళ డాడ్ రాలేదు అని. ఈ సిద్ధు కావాలని చెప్పాడు, మా డాడ్ వచ్చారు అని, చెప్తా సిద్ధు పని అని అనుకుంటుంది. సిద్ధు ఇంటికి వెళ్ళి వాళ్ళ మామ్ డాడ్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు వంశీ వస్తాడు. వంశీ రావడం చూసి సిద్ధు, రారా నీకుంది నా చేతిలో అని మనసులో అనుకుంటూ ఉంటాడు. సిద్ధుని గమనించిన వంశీ సిద్ధు దగ్గరకు వెళ్లకుండా జగదీష్ వైదేహి గారి దగ్గరకు వెళ్ళి, బాగున్నారా అని అడిగి వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేస్తాడు. హలో వంశీ, ఎప్పుడు వచ్చావు, చాలా రోజులైంది నేను చూసి అని జగదీష్ గారు వంశీని హక్ చేసుకుంటారు. వైదేహి గారు, వంశీ ఏంటి ఈ సర్ప్రైజ్, ఎప్పుడు రమ్మన్నా ఏదో ఒక వర్క్ ఉంది బిజీ అని అంటూ ఉండేవాడివి అని అంటారు.
హా, 1 మంత్ లీవ్ తీసుకున్నా ఆంటీ, పెళ్ళి కదా అని అంటాడు. వావ్, గ్రేట్ వంశీ, 1 మంత్ లీవ్ పెట్టి మరీ వచ్చావా అని అంటారు. వంశీ నవ్వుతూ, మరి నా పెళ్ళి కదా ఆంటీ, అన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాలి కదా అని ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. అందరూ షాక్ అవుతారు. సిద్ధు వెంటనే తేరుకుని వంశీని గిలుతాడు. అప్పటికి అర్థమవుతుంది వంశీకి తను తన పెళ్ళి అని అనేశాడు అని. అందుకే అందరూ షాక్ అయ్యారు అని. వెంటనే నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి అంటే నా పెళ్ళిలాగే కదా అని కవర్ చేస్తాడు. వైదేహి గారు, జగదీష్ గారు నవ్వుతారు. సిద్ధు అమ్మయ్య అని అనుకుంటాడు. ఇంతకీ నీ పెళ్ళెప్పుడు అని అడుగుతారు. త్వరలోనే చేసుకుంటా ఆంటీ, అంతా సిద్ధు దయ్య అని అంటాడు. వంశీ ఇంకా అక్కడే ఉంటే ఏం మాట్లాడతాడు అని, వంశీ నువ్వు బాగా జర్నీ చేసి టయర్డ్ అయిపోయావు, పద రెస్ట్ తీసుకుందు కానీ అని రూమ్లోకి తీసుకెళ్తాడు. వాళ్ళని చూసి నవ్వుకుని, వంశీ వచ్చి మంచి పని చేశాడు, ఇప్పుడు ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది అని అంటారు జగదీష్ గారు. అవునండి అని అంటారు వైదేహి గారు. రూమ్లోకి వెళ్ళగానే సిద్ధు రూమ్ డోర్ లాక్ చేస్తూ ఉంటాడు. సిద్ధు తనని ఖచ్చితంగా కొడతాడు అని వెంటనే వంశీ వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. సిద్ధు డోర్ లాక్ చేసి వెనక్కి తిరిగి చూసేటప్పటికి వంశీ కనపడకపోయేసరికి, ఒరే వంశీ, ఎక్కడ ఉన్నా నువ్వు అర్జెంటుగా నా ముందుకు రారా అని అంటాడు. బావా నేను రాను అని వాష్రూమ్లో నుండి అరుస్తూ అంటాడు. ఓహో, అక్కడ ఉన్నావా, ఎంతసేపు లోపల ఉంటావో చూస్తా అని సిద్ధు బెడ్ మీద పడుకుని రిలాక్స్ అవుతూ ఉంటాడు. వంశీ ఫ్రెష్ అయ్యి బయటకు వస్తాడు. వంశీ రాగానే సిద్ధు బ్లాంకెట్ కప్పి వంశీని కొడుతూ ఉంటాడు. ఒరేయ్, నువ్వు ఇంకా ఆ పిచ్చి ప్లాన్స్ మానలేదన్నమాట అని కొడుతూ ఉంటాడు. వంశీ బ్లాంకెట్ తీసి, నేను ఈసారి పర్ఫెక్ట్గానే ప్లాన్ వేశా, నువ్వే నేను చెప్పినట్టు చేయలేదు, అందుకే ఇలా అయింది. సిద్ధు కూడా కూల్ అయ్యి, అయినా ఇంట్రడక్షన్లోనే ఇవన్నీ అవసరమారా, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు కదా బావా, అందుకే అలా చేశా. వంశీ మాటలకు నవ్వుకుని, అయితే నీకు నిషా నచ్చిందా అని ఎగ్జైటింగ్గా అడుగుతాడు సిద్ధు. చాలా బాగా నచ్చింది, ఫోటోలో కన్నా బాగుంది, కాకపోతే కొంచెం పొగరు, అయినా అమ్మాయిలకు ఆ మాత్రం పొగరుంటేనే ఇంకా అందంగా కనబడతారు అని అంటాడు. వంశీ మాటలకు సిద్ధు హ్యాపీగా ఫీల్ అయ్యి వంశీని వెళ్ళి హగ్ చేసుకుని, చాలా థ్యాంక్స్ రా, నేను రమ్మని చెప్పగానే వచ్చినందుకు. బావా, నాకు నువ్వు అభి తప్ప ఎవరున్నారు, నేను ఈరోజు ఇలా ఉన్నా అంటే మీరిద్దరే కారణం. వంశీ మాటలకు సిద్ధు కొంచెం ఎమోషనల్ అవుతాడు. దాంతో వంశీ సిద్ధు మూడ్ మార్చడానికి, బావా నీ సెలెక్షన్ సూపర్, మా సిస్టర్ బ్యూటిఫుల్ అండ్ ఇంటెలిజెంట్ కూడా, నిన్ను చాలా ఫాస్ట్గా సేవ్ చేసింది అని అంటాడు. మహి ఇంటెలిజెన్స్ గురించి తలుచుకుని సిద్ధు నవ్వుకుంటాడు. వంశీ సిద్ధు దగ్గరికి వచ్చి, బావా నీ పెళ్ళి మా సిస్టర్తో హ్యాపీగా జరిగేలాగా చూసే రెస్పాన్సిబిలిటీ ఇంకా నాది అని అంటాడు. అలాగే నీ పెళ్ళి చేసే రెస్పాన్సిబిలిటీ నాది అని ఇద్దరు నవ్వుకుంటారు. ఆ రోజు నైట్ వంశీ నిద్రపోతూ ఉంటాడు. సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు, వంశీని నిషాని ఎలా కలపాలి అని. వంశీకి అయితే నిషా నచ్చింది, కానీ నిషాకి కూడా వంశీ నచ్చాలి కదా, ఎలా అని ఆలోచిస్తూ ఉన్న సిద్ధుకి మహి గుర్తుకొస్తుంది. వెంటనే మహికి కాల్ చేశాడు. సిద్ధు మార్నింగ్ చేసిన దానికి మహికి కోపం వచ్చి సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేయదు. సిద్ధుకి గుర్తొచ్చి, సారీ మహి, సారీ అని మెసేజ్ పెడుతూ ఉంటాడు. అంత నైట్ సిద్ధు పడుకోకుండా కాల్ చేయడం, మెసేజెస్ ఆపకుండా సెండ్ చేస్తూ ఉండడంతో మహి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. మహి, కోపం పోయిందా? లేదు, మీరెందుకు ఫోన్ చేశారో చెప్పండి. నీకు కోపం పోవాలంటే ఏం చెయ్యాలి? వచ్చి గడ్డం పట్టుకుని బ్రతిమలాడండి. అంతేనా? ఇప్పుడే వస్తున్నా. సిద్ధు నిజంగా వచ్చినా వస్తాడు అని అనుకుని, నో 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 వద్దు, నాకు కోపం పోయింది అని అంటుంది కంగారుగా. సిద్ధు నవ్వుకుని, మహి నీతో వంశీ నిషా గురించి మాట్లాడాలి, అందుకే కాల్ చేశాను అని అంటాడు. ఏమైంది? ఏం అవ్వలేదు, వంశీకి నిషా నచ్చింది, బట్ నిషాకి కూడా వంశీ నచ్చాలి కదా. అవును, అన్నయ్య నిషాకి పర్ఫెక్ట్ పెయిర్, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అండ్ చాలా మంచివాడు కూడా. అవును మహి, కానీ వంశీ గురించి నిషా కూడా తెలుసుకోవాలి కదా. మహి కాసేపు ఆలోచించి, సిద్ధు నిషాకి ఆల్రెడీ వంశీ మీద మంచి ఇంప్రెషన్ వచ్చింది నిన్న, సో మనము దాన్ని అలాగే ప్రొటెక్ట్ చేయాలి. నిషా వంశీకి దూరంగా ఉంటే వంశీ గురించి తెలుసుకోలేదు, అందుకే నువ్వు మీ మామ్ డాడ్ని ఒప్పించి పెళ్ళి అయ్యేదాకా నిషా మీ ఇంట్లోనే ఉండేలా చూడు, అప్పుడు నిషా వంశీ గురించి తెలుసుకుంటుంది అని అంటుంది. గుడ్ ఐడియా మహి, ఆంటీ అంకుల్ కూడా స్టేట్స్ వెళ్తాము, మ్యారేజ్ టైంకి వస్తాము అని అన్నారు, సో నేను రేపే మామ్తో మాట్లాడి నిషా ఇక్కడే ఉండేలా ప్లాన్ చేస్తా
అని అంటాడు సిద్ధు. కానీ సిద్ధు, మనం వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి అవకాశం మాత్రమే మనం కల్పించగలం. కానీ వాళ్ళు ఒకరినొకరు మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి, సరేనా అని అంటుంది. అవును మహి, మన ప్రయత్నం మనం చేద్దాం, ఆ తర్వాత అంతా గాడ్ చూసుకుంటాడు అని అంటాడు. అంత బాగానే జరుగుతుంది సిద్ధు, నువ్వు కంగారు పడుకు, ఓకేనా? ఓకే మహి, చాలా లేట్ అయింది నా వల్లే, ఇంక పడుకో, గుడ్ నైట్ అని అంటాడు సిద్ధు. ఓకే సిద్ధు, గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మహి లేచి ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్తుంది. కానీ ఎంతసేపటికి సిద్ధు రాడు. ఏమైంది అని సిద్ధుకి ఫోన్ చేస్తుంది మహి. సిద్ధు ఆఫీస్కి రాలేదేంటి అని అడుగుతుంది. మహి, నువ్వు చెప్పినట్టు మామ్తో మాట్లాడి నిషా ఇక్కడే ఉండేలా చేశాను. మేబీ ఇంకో 1 అవర్లో నిషా ఇక్కడికి వస్తుంది. ఓహ్ గుడ్. ఇంకో విషయం మహి, నేను ఆఫీస్కి వస్తే వంశీ బోర్ ఫీల్ అవుతాడు. అందుకే ఈ 1 మంత్ వర్క్ అంతా రవిని చూసుకోమని చెప్తా. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే ఇంటి నుండి చేస్తా అని అంటాడు. అవునులే, మీ ఫ్రెండ్ వచ్చేటప్పటికి నన్ను మర్చిపోయావు, అందుకే ఆఫీస్కి కూడా రాను అంటున్నావు అని అంటుంది మహి. మహి, ఇదంతా చేసేది మన కోసమే కదా, అయినా నువ్వు కూడా రోజు వర్క్ ఇక్కడి నుండి చేతు కానీ అని అంటాడు. అలా ఎలా కుదురుతుంది, నేనేం రాను. బాస్ ఎక్కడ ఉంటే పిఏ కూడా అక్కడే ఉండాలి, అది తెలియదా మిస్ మహీరా? నువ్వు కూడా ఇక్కడికి రావాలి అని కొంచెం గట్టిగా చెప్తాడు కావాలని. తనకు వస్తున్న నవ్వు ఆపుకుని ఓకే సార్ అని ఫోన్ పెట్టేస్తుంది. అక్కడ సిద్ధు వంశీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు నిషా అక్కడికి వస్తుంది. సిద్ధు నిషా వస్తోంది అని వంశీకి చెప్పడు. నిషాని సడన్గా అక్కడ చూసి వంశీ ఆశ్చర్యపోతాడు. తను అక్కడ చూసినప్పుడు అందరికన్నా ఎక్కువగా వంశీ రియాక్ట్ అవ్వడం నిషా గమనిస్తుంది. నిషా అందరినీ పలకరించి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. బావా, నిషా ఏంటి బ్యాగ్తో వచ్చింది అని అంటాడు వంశీ. నిషా పెళ్లి జరిగేదాకా ఇక్కడే ఉంటుంది. ఏంటి, నిజమా? అవును, నీకోసం మీ సిస్టర్ ప్లాన్ చేసింది. సూపర్, ఎంతైనా మా సిస్టర్ గ్రేట్ రా. నువ్వు మాత్రం తిన్నగా ఉండు, అర్థమైందా? నాకు చెప్పకుండా ఏం చేయకు, నీ బ్రెయిన్తో అసలు ప్లాన్స్ వేయకు, అంతా మేం చూసుకుంటాం అని అంటాడు సిద్ధు. బావా, నువ్వు నన్ను మరీ తక్కువ అంచనా వేస్తున్నావురా. చాలు చాలు మొన్న చేసింది అని మహికి ఫోన్ చేయడానికి పక్కకి వెళ్తాడు. మహి, నిషా ఆల్రెడీ వచ్చేసింది, నువ్వు కూడా రా అని చెప్తాడు. కాసేపటికి మహి కూడా అక్కడికి వస్తుంది. సిద్ధు, మనం నిషా మనసులో ఏముందో కూడా తెలుసుకోవాలి, నేను నిషా దగ్గరికి వెళ్ళి మాట్లాడతా అని అంటుంది మహి. ఓకే మహి, వెళ్ళు. మహి నిషా దగ్గరికి వెళ్తుంది. హాయ్ మహి, ఎలా ఉన్నావు? ఫైన్ మ్యామ్ అని ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు మహి కావాలని తన ఫ్రెండ్కి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. మహి మాటలు విన్న నిషా, మహి ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది. లేదు మేడం, నా ఫ్రెండ్ ఒక అబ్బాయిని లవ్ చేస్తోంది, కానీ తనకు ఇంట్లో వాళ్ళ బావతో పెళ్లి ఫిక్స్ చేశారు. తనకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని నన్ను అడుగుతోంది అని చెప్తుంది. నిషా ఇంట్రెస్ట్గా, మరి నువ్వేం చెప్పావు అని అంటుంది. ఫస్ట్ మీ బావతో చెప్పు, నువ్వు వేరే వాళ్ళని ఇష్టపడుతున్నావని చెప్పి చూడు, మీ బావ అర్థం చేసుకుని మీ పేరెంట్స్ని ఒప్పిస్తాడేమో అని చెప్పాను. ఓహో, మనం ఇష్టపడే వాళ్ళతో, మనల్ని ఇష్టపడే వాళ్ళతోనే కదా మేడం మనం హ్యాపీగా ఉండగలం అని అంటుంది మహి. అవును మహి. నిషా మహి చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సిద్ధు అసలు నన్ను లవ్ చేస్తున్నాడా? తనెప్పుడు నాతో అసలు చెప్పలేదు, నిజానికి నేను కూడా చెప్పలేదు. అసలు నేను సిద్ధుని లవ్ చేస్తున్నానా? ఫ్రెండ్స్గా ఇద్దరం ఇష్టం అంటే ఇష్టం, కానీ ఇంకా అని ఆలోచిస్తూ ఉంటుంది. నిషా ఆలోచించడం మహి గమనిస్తూ ఉంటుంది. కాసేపటికి సిద్ధు వచ్చి, నిషా పార్టీకి వెళ్ళాలి, రెడీ అయ్యుండు. మహి, నువ్వు కూడా రా. లేదు సార్, నేను రాలేను. సిద్ధు కళ్ళతో మహికి సైగ చేస్తాడు, ఎందుకు రావు అని. మహి, తర్వాత చెప్తా అని అంటుంది. సిద్ధు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మహి, నువ్వు కూడా రావచ్చుగా. లేదు మేడం, ఈరోజు ఎర్లీగా వెళ్ళాలి అని అంటుంది మహి. సరే అని నిషా రెడ్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకుని చాలా బాగా రెడీ అవుతుంది. నిషాని చూసిన మహి, మేడం ఈ డ్రెస్లో చాలా బాగున్నారు, అందరూ ఈరోజు మిమ్మల్ని అలా చూస్తూ ఉండిపోతారు అని అంటుంది. థ్యాంక్స్ మహి అని అంటుంది నిషా. ఈలోపు కింద నుండి సిద్ధు, నిషా అయ్యిందా అని అడుగుతూ ఉంటాడు. వస్తున్నా సిద్ధు అని మహి నిషా కిందకు వస్తూ ఉంటారు. హాల్లో వంశీ సిద్ధు కాఫీ తాగుతూ ఉంటారు. నిషా వెళ్ళి, సిద్ధు వెళ్దామా అని అంటుంది. ఆ రెడ్ కలర్ డ్రెస్లో నిషా చాలా అందంగా కనిపించేసరికి వంశీ నిషాని అలాగే చూస్తూ గార్జియస్ అని అంటాడు. నిషా కూడా వంశీ వైపు ఒక్క నిమిషం చూసి,
వెంటనే సిద్ధు వైపు చూస్తుంది. ఓకే నిషా పద అని అంటాడు సిద్ధు. ఇంకా నిషాని అలాగే చూస్తూ ఉంటాడు వంశీ. వంశీ తనని అలాగే చూస్తూ ఉండడంతో నిషా కంగారు పడుతుంది. అది గమనించిన సిద్ధు వెంటనే వంశీ వెళ్దామా అని వంశీని కదుపుతాడు. వంశీ తేరుకుని వెళ్దాం అని వెంటనే అక్కడి నుండి బయటకు వస్తాడు. నిషా, వంశీ, సిద్ధు కారులో కూర్చుంటారు. అక్కడే ఉన్న మహిని చూసి మహి నిన్ను డ్రాప్ చేసి వెళ్తాం రా అని పిలుస్తాడు. దాంతో మహి కూడా కారులో కూర్చుంటుంది. కారు ఎక్కిన నిషా ఇంకా కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. తనకు చాలామంది ప్రపోజ్ చేసినా ఎప్పుడూ ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. ఎవరి గురించి కూడా అంతగా ఆలోచించలేదు. కానీ ఈరోజు వంశీ తనని అలా చూస్తూ ఉంటే తను సిగ్గుపడటం తనకే కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. కార్ డ్రైవ్ చేస్తున్న వంశీ కారు మిర్రర్లో నిషా కనిపించేలా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ నిషా కార్నర్కి కూర్చోవడం వల్ల మిర్రర్లో తను కనిపించదు. అది చూసిన సిద్ధు కావాలని ఒరే వంశీ నీకు మిర్రర్తో ఏం పని, డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయి అని అంటాడు. చాలాసేపటి నుండి తనని చూడాలని ట్రై చేస్తున్న వంశీని గమనిస్తున్న నిషా సిద్ధు మాటలు విని నవ్వుకుంటుంది. నిషాని గమనిస్తున్న సిద్ధు, మహి నిషాకి కనిపించకుండా హైఫై ఇచ్చుకుంటారు. మహి పార్టీకి రాను అని చెప్పడంతో మహిని వాళ్ళ ఇంటి దగ్గరే డ్రాప్ చేసి ముగ్గురు పార్టీకి వెళ్తూ ఉంటారు. కానీ హాఫ్ వేలో ఉన్నప్పుడే సిద్ధుకి కాల్ వస్తుంది, పార్టీ క్యాన్సిల్ అయింది అని. ఆ విషయం సిద్ధు వంశీకి, నిషాకి చెప్తాడు. పార్టీ ఉందని వాళ్ళిద్దరూ ఎంతో ఎగ్జైట్ అయ్యారు. ఇప్పుడు లేదని తెలిసేటప్పటికి ఇద్దరు డల్ అవుతారు. దాంతో సిద్ధుకి ఒక ఐడియా వస్తుంది. నిషా మన ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేయి, రేపు మన ఇంటి దగ్గర పార్టీ ఉందని అని అంటాడు. మన ఇంట్లో రేపు పార్టీ ఎందుకు సిద్ధు? సర్ప్రైజ్, ఫస్ట్ ఇన్వైట్ చేయి అని అంటాడు సిద్ధు. ఓకే సిద్ధు అని అంటుంది నిషా. నెక్స్ట్ డే మార్నింగ్ సిద్ధు జరిగిందంతా మహికి చెప్తాడు. గుడ్ ఐడియా సిద్ధు, ఇలాంటి గెట్ టుగెదర్స్ ఉంటే అన్నయ్యకి నిషాతో మాట్లాడటానికి టైం ఉంటుంది. ఇంట్లోనే ఉంటే అంత ఫ్రీగా మాట్లాడలేడు. ఓకే మహి, ఈవినింగ్ 7కి వెళ్ళా, నువ్వు ఇక్కడికి వచ్చేయి అని అంటాడు. ఓకే సిద్ధు అని అంటుంది మహి. అరే వంశీ షాపింగ్కి వెళ్దాం పదా అని అంటాడు సిద్ధు. ఇప్పుడు ఎందుకురా, ఈవినింగ్ పార్టీ ఉంది కదా, మహికి నిషాకి డ్రెస్సెస్ తీసుకుందాం. ఓకే పదా అని ఇద్దరు షాపింగ్కి వెళ్తారు. సిద్ధు షాప్లో వాళ్ళను ట్రెడిషనల్ శారీస్ చూపించమని అడుగుతాడు. పార్టీకి ట్రెడిషనల్ వేర్ ఏంటి అని అడుగుతాడు వంశీ. మహి వెస్ట్రన్ వేసుకోవడానికి ఇష్టపడదు, అందుకే ఒక ట్రెడిషనల్ వేర్ శారీ అండ్ ఒక వెస్ట్రన్ వేర్ డ్రెస్ తీసుకుని ఇంటికి వస్తారు. సిద్ధు డ్రెస్సెస్ని తన రూమ్లో పెడతాడు. బావా డ్రెస్సెస్ ఇక్కడ ఎందుకు పెట్టావు, నిషాకి సిస్టర్కి ఇవ్వకపోయావా అని అడుగుతాడు వంశీ. ఈవినింగ్ సర్ప్రైజ్గా ఇద్దాం. అబ్బో ఇలాంటివి చేసేనా మా సిస్టర్ని పడేశావు, మాకు కూడా ఏమైనా చెప్పొచ్చుగా. ఒరేయ్ నిన్ను అని వంశీ దగ్గరికి వెళ్తాడు. బావా జస్ట్ కిడ్డింగ్. ఫస్ట్ థింగ్ మీ సిస్టర్ని నేను పడేయలేదు, మీ సిస్టర్ నన్ను పడేసింది. ఆ తర్వాత ఎంత కష్టపడ్డానో తెలుసా మీ సిస్టర్ మనసులో ఏముందో తెలుసుకోవడానికి అని అంటాడు. అది మాత్రం నిజం బావా, ఈ అమ్మాయిల మనసులో ఏముందో అస్సలు తెలియనివ్వరు. నిషా మనసులో ఏముందో ఎప్పుడు తెలుస్తుందో ఏంటో అని అంటాడు. డోంట్ వరీ వంశీ, ఐ థింక్ నిషా నీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేసి ఉంటుంది అని అనుకుంటున్నా అని అంటాడు. ఈలోపు సిద్ధుని వాళ్ళ మామ్ పిలవడంతో ఆవిడ దగ్గరకు వెళ్తాడు. నిషా నా గురించి ఆలోచించడం స్టార్ట్ చేసి ఉంటుందా అని అనుకుంటూ ఉంటాడు వంశీ. ఈవినింగ్ వంశీ తన రూమ్లో రెడీ అవుతూ విండోలో నుండి పార్టీకి వస్తున్న గెస్ట్ని అందరినీ చూస్తూ ఉంటాడు. అందరూ వెస్ట్రన్ వియర్లో వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి అబ్బా అమ్మాయిని డ్రెస్సెస్లో చూసి చూసి బోర్ కొట్టింది. నిషా కూడా నేను వచ్చిన దగ్గర నుండి మోడర్న్ డ్రెస్సెస్ వేసుకుంటోంది. నిషాను ఒక్కసారి ట్రెడిషనల్ డ్రెస్లో ఎలా ఉంటుందో చూడాలని ఉంది అని అనుకుంటాడు. సిద్ధు కూడా తన రూమ్లో ఉండి అందరినీ చూసి అందరూ మోడర్న్ డ్రెస్సెస్ వేసుకుంటారు, మహి ఎప్పుడూ వేసుకోదు, మహి మోడర్న్ డ్రెస్లో ఎలా ఉంటుందో చూడాలని ఉంది, ఒకసారి వేసుకోమని అడిగితే అని మహికి ఫోన్ చేస్తాడు. మహి పార్టీకి రెడీ అయ్యావా? అయ్యాను సిద్ధు, ఇంకో 10 మినిట్స్లో స్టార్ట్ అవుతా. మహి ఒక సెల్ఫీ తీసి పంపు, ఇంకో ½ an hourలో అక్కడికి వస్తా కదా. సిద్ధు ఏం మాట్లాడకపోయేసరికి మహి ఓకే సెండ్ చేస్తా అని ఫోటో తీసుకుని సిద్ధుకి పంపుతుంది. సిద్ధు ఫోటో ఓపెన్ చేసి నేను అనుకున్నట్టే శారీ కట్టుకుంది, శారీ బాగుంది కానీ మహిని మోడర్న్ డ్రెస్లో చూడాలని అనుకుంటాడు. సిద్ధు బాగా ఆలోచించి ఒక ప్లాన్ వేస్తాడు. మహి పార్టీకి వస్తుంది, మహి నేను నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా అని అంటాడు. అవునా ఏంటి చెప్తా, కానీ ఫస్ట్ నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఎందుకు ప్రామిస్? ఈరోజు నువ్వు అసలు నా మీద కోపం తెచ్చుకోకూడదు, ఓకేనా?
సిద్ధు అలా ఎప్పుడు అడగకపోయేసరికి ఓకే సిద్ధు, నేను నీ మీద అస్సలు కోపం తెచ్చుకోను, ప్రామిస్ అని. అవును, ఇంతకీ సర్ప్రైజ్ ఎక్కడా అని అంటుంది. మహి నువ్వు ఇక్కడే ఉండు అని తన రూమ్లోకి వెళ్ళి నిషా కోసం కొన్న డ్రెస్ని తీసుకెళ్ళి గెస్ట్ రూమ్లో పెట్టి వస్తాడు. తన రూమ్లో ఉన్న శారీ ప్యాకెట్ని పట్టుకుని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న సిద్ధుని అప్పుడే అక్కడికి వచ్చిన నిషా సిద్ధుని చూసి సిద్ధు ఏంటి ప్యాకెట్ అంటుంది. సిద్ధుకి ఏం చెప్పాలో తెలియదు. నీకే నిషా అని అందామంటే నిషా పార్టీకి శారీస్ కట్టుకోదు, ఎలా అని ఆలోచిస్తూ ఏం మాట్లాడడు. సిద్ధు ఏంటి ఆలోచిస్తున్నావు అని అంటుంది నిషా. నిషా అడిగితే షాప్ వాడు రాంగ్గా ప్యాక్ చేశాడు అని చెప్పొచ్చులే అని నీకే నిషా పార్టీకి డ్రెస్ అని ఇస్తాడు. వావ్ థ్యాంక్స్ సిద్ధు అని తీసుకునే లోపు నిషాని తన ఫ్రెండ్ పిలుస్తూ ఉండడంతో సిద్ధు నా రూమ్లో పెట్టు నేను తీసుకుంటా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయ్యో ఈ శారీ అక్కడ పెడితే నిషా శారీ చూసి డిసప్పాయింట్ అవుతుందేమో, పెట్టకపోతే ప్యాకెట్ ఏది అని అడుగుతుందేమో, సర్లే తర్వాత ఏదో ఒకటి చెప్పొచ్చు అని నిషా రూమ్లోకి వెళ్ళి శారీ అక్కడ పెట్టేస్తాడు. అక్కడి నుండి సిద్ధు మహి దగ్గరికి వెళ్తాడు. మహి నీకోసం నేను ఒక గిఫ్ట్ గెస్ట్ రూమ్లో పెట్టాను, నువ్వు తప్పకుండా ఆ గిఫ్ట్ తీసుకోవాలి అని అంటాడు. ఓకే సిద్ధు అని వెళ్తూ ఉంటుంది మహి. మహి నువ్వు మాట తప్పకూడదు అని అంటాడు సిద్ధు. సిద్ధు ఎందుకు అంతలా చెప్తున్నాడో అర్థం కాక ష్యూర్ సిద్ధు అని వెళ్తుంది. మహి ఆ డ్రెస్లో ఎలా ఉంటుందో చూడటానికి గెస్ట్ రూమ్ బయట నిలబడి మహి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు సిద్ధు, చాలా ఎగ్జైటింగ్గా. ఫైనలీ మహి బయటకు వస్తుంది. మహిని శారీలో చూసి సిద్ధు షాక్ అవుతాడు. మహి బయటకు వచ్చి సిద్ధు శారీ చాలా బాగుంది అని అంటుంది. సిద్ధుకి ఏం చెప్పాలో శారీ ఎలా వచ్చిందో తెలియక మహి లోపల ఇదే ఉందా అని అడుగుతాడు. అవును ఇదొక్కటే ఉంది, ఎందుకు అలా అడుగుతున్నావు, ఇంకా అడిగితే అనుమానం వస్తుంది అని. ఏం లేదు అని అంటాడు. సిద్ధు శారీ చాలా బాగుంది, నువ్వు చాలా బాగా సెలెక్ట్ చేస్తావు అని అంటుంది మహి. కదా నాకు ఇప్పుడే తెలిసింది, పద పార్టీలో అందరూ వెయిట్ చేస్తున్నారు అని అంటాడు. కానీ సిద్ధుకి అస్సలు అర్థం కాదు. తనే వెళ్ళి ప్యాకెట్ పెట్టి మరీ వచ్చాడు, ఎలా మారిపోయిందో అని అనుకుంటూ ఉంటాడు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే సిద్ధు మహిని డ్రెస్ చేంజింగ్కి పిలవడానికి వెళ్ళిన గ్యాప్లో హాల్లో ఉన్న వంశీ సిద్ధు గెస్ట్ రూమ్లోకి వెళ్ళడం గమనించాడు. సిద్ధు ఏం చేస్తున్నాడో అర్థం కాక సిద్ధు మహి కోసం అక్కడ శారీ పెట్టాడేమో అని అనుకుని నిషా శారీలో ఎలా ఉంటుందో చూడాలని ఆ ప్యాకెట్ తీసుకుని నిషా రూమ్లోకి వెళ్తాడు. ఆల్రెడీ అక్కడ ప్యాకెట్ ఉండడంతో ఇది అక్కడ పెట్టి ఈ ప్యాకెట్ తీసుకెళ్ళి గెస్ట్ రూమ్లో పెట్టేస్తాడు. దాంతో యాజ్ యూజువల్గా మహికి శారీ, నిషాకి వెస్ట్రన్ వేర్ డ్రెస్ ప్యాకెట్స్ వెళ్తాయి. వంశీ పార్టీలో ఉండి నిషా శారీలో ఎలా ఉంటుందో అని నిషా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. నిషా సిద్ధు కొన్న డ్రెస్ వేసుకుని పార్టీలోకి వెళ్తుంది. వంశీ నిషాని చూసి షాక్ అవుతాడు. అదేంటి నిషా శారీలో రాలేదు, పోనీ ఇంకో డ్రెస్లో అయినా రావాలి, కానీ గెస్ట్ రూమ్లో పెట్టిన డ్రెస్తో ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటాడు. సిద్ధుకి వంశీకి అస్సలు బ్రెయిన్ ఏమి పని చేయకుండా ఉంటుంది. సిద్ధు ఒక టేబుల్ దగ్గర కూర్చుని అదే ఆలోచిస్తూ ఉంటాడు. మహి వచ్చి సిద్ధు ఏంటి నువ్వు ఇంత పెద్ద పార్టీ అరేంజ్ చేసి పార్టీ ఎంజాయ్ చేయకుండా దేని గురించి ఆలోచిస్తున్నావు, ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతుంది. అది మహి నువ్వు శారీ ఎలా కట్టుకున్నావు అని అంటాడు. మహి చుట్టూ చూసి వాట్ సిద్ధు ఏం మాట్లాడుతున్నావు అని సీరియస్ అవుతుంది. సిద్ధుకి అప్పుడు తెలుస్తుంది తను ఏమన్నాడు. సారీ నా ఇంటెన్షన్ అది కాదు మహి, ఏదో ఆలోచిస్తున్నా అని అంటాడు. సిద్ధు నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు, మహికి తెలిసిపోయింది అని అనుకుని అదేం లేదు మహి, అలా ఎందుకు అన్నావు అని అంటాడు. అక్కడ అన్నయ్య కూడా అలాగే ఉన్నాడు ఏదో ఆలోచిస్తూ. మీరిద్దరూ ఏదో దాస్తున్నారు, ఏమైంది చెప్పు. సిద్ధు వంశీ వైపు చూసి అవును వీడేంటి నాలాగే దేని గురించో ఆలోచిస్తున్నాడు, వీడికేమైంది అని అనుకుని మహి నిజంగా ఏం లేదు ఓకేనా, పద మీ అన్నయ్య ఎందుకు అలా ఉన్నాడో తెలుసుకుందాం అని అంటాడు. సిద్ధు ఒక్క నిమిషం, మనం ఈ పార్టీలో వాళ్ళని ఎలా అయినా కొద్దిగా అయినా దగ్గర చేయాలి అని అంటుంది. షూ మహి నిజానికి వాళ్ళ కోసమే పార్టీ అరేంజ్ చేశా అని అంటాడు. కానీ ఏం చేద్దాం, ఫస్ట్ వాడిని మా ఫ్రెండ్స్ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తా స్టేజ్ పైన అని ఇంకా ఏదో చెప్పబోతుంటే పార్టీ స్టార్ట్ చేయండి అని సిద్ధు ఫ్రెండ్స్ అందరూ అరుస్తూ గోల చేస్తూ ఉంటారు. దాంతో సిద్ధు ఓకే మహి నువ్వు కూడా ఏదో ఒకటి థింక్ చేయి, ఇప్పుడే వస్తా అని స్టేజ్ పైకి వెళ్తాడు. మన సిద్ధు మహిలు ఏం ప్లాన్ చేస్తారో తరువాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.